విశాఖలో జరిగే ఐఎఫ్ఆర్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ఖరారైంది. ఈ నెల 17వ తేదీన ఆమె విశాఖ చేరుకుని 18, 19 తేదీల్లో జరిగే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మిలాన్లో పాల్గొనే అవకాశం ఉంది. ప్రతి రాష్ట్రపతి తన పదవీ కాలంలో ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం అరుదుగా వస్తుంది. విశాఖ వేదికగా ఇది 10 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్నారు. గతంలో చూసుకుంటే 2016లో ఐఎఫ్ఆర్ విశాఖ వేదికగా జరిగిన పరిస్థితి ఉంది. అయితే తాజాగా ద్రౌపది ముర్ము పర్యటన ఖరారు కావడంతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో చైనా, పాకిస్తాన్ మినహాయిస్తే మిగతా దేశాలకు భారత రక్షణ దళం ఆహ్వానం పలికింది. ఆ క్రమంలో ఇప్పటికే 60 దేశాలకు పైగా రక్షణ దళాలు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితుంది. ఈ దశలో 18వ తేదీన ఆర్కే బీచ్ వేదికగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరుగుతుంది. ఈ ఫ్లీట్ రివ్యూలో భాగంగా ఇంటర్నేషనల్ పైరేడ్ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి భారత నౌకాదళం మాత్రమే కాకుండా వివిధ దేశాలకు చెందిన రక్షణ దళాలకు సంబంధించిన సిబ్బంది కూడా ఈ కవాతులో పాల్గొంటారు. ఇది ఒక సిటీ పైరేడ్గా చెప్పుకునే ఈ కార్యక్రమం ద్వారా విశాఖ నగర ఖ్యాతి కూడా అంతర్జాతీయంగా తెలిసే అవకాశం ఉంది. ఇటీవల ప్రపంచ దేశాల్లో నెలకొంటున్న వివిధ రకాల రాజకీయ అంశాలు, అలాగే సైనిక మార్పుల నేపథ్యాన భారత్లో విశాఖ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ముఖ్యంగా చూసుకుంటే గడిచిన కొన్ని సంవత్సరాలుగా భారత్ స్వయం సమృద్ధితో రూపొందించిన వివిధ రకాల యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకర్లు, అలాగే జలాంతర్గామర్లు కూడా ఈ సందర్భంగా ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ పర్యటన ఖరారు కావడంతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లతో పాటు ఆయా మార్గాల్లో ట్రాఫిక్ సంబంధించిన చర్యలు కూడా పోలీసులు తీసుకుంటున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఈ నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు విశాఖలో ఆర్కే బీచ్, అలాగే బీచ్తో పాటు సముద్రంలో వేదికగా కూడా వివిధ రకాల రక్షణ శాఖ విన్యాసాలు, ప్రదర్శనలు జరగనున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.